అందరికి నమస్కారం. ఈ రోజు ముంతా తుఫాన్ సందర్భంగా ఇక్కడ మనం ఏలేరు రిజర్వాయర్ కి రావడం జరిగింది. ఏలేరు రిజర్వాయర్ లో 24 టీఎంసీల సామర్థ్యం ఉంటే ప్రస్తుతానికి 21 టీఎంసీలు ఉంది. అవుట్ ఫ్లో 5000 వెళ్తుంది, 5000. ప్రస్తుతానికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ రోజు ఎటువంటిదైనా ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే వాటికి సంబంధించి రక్షణ సహాయ చర్యలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏలేశ్వరం టౌన్ అనే కాదు, మండలం కాదు, ప్రతిపాటి నియోజకవర్గంలో కూడా ఎక్కడా కూడా ఈ మొంతా తుఫాను ఎఫెక్ట్ అన్నది దాని ప్రభావం వల్ల ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల రక్షణ సహాయ చర్యలు మేము చేపట్టడం జరిగింది. అదే విధంగా తిమ్మరాజ్ చెరువుకు సంబంధించి కూడా ఇప్పుడు నేను అధికారులని మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుంచి రిజర్వాయర్ నుంచి వెళ్లే ఫ్లోది మనం తిమ్మరాజ్ చెరువుకి వెళ్లేదాన్ని ఆఫ్ చేసాం. అందుకని తిమ్మరాజ్ చెరువు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఏమన్నా తిమ్మరాజ్ చెరువులో ఏమన్నా గట్లు పడిపోవడం అది ఉన్నా కూడా అన్నిటినీ కూడా మేము పటిష్టంగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మొంతా తుఫాన్ ని సమర్థవంతంగా అధికారులు, కూటమి నాయకుల సహాయంతో మేము సమర్థవంతంగా ఎదుర్కొనే ఎక్కడా కూడా ప్రాణ నష్టం అన్నది జరగకుండా చూసుకుంటాం. ఇప్పటికే అపనపాలెం బ్రిడ్జి కూడా అక్కడ రాకపోకలను అనేది ఆపివేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అక్కడ ఎవరిని అక్కడికి ఎంటర్ చేయకుండా అక్కడ సహాయక చర్యలు, అక్కడ వార్డుకు సంబంధించి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము సహాయక చర్యలు అధికారులతో మాట్లాడి అన్ని చోట్ల ఏర్పాటు చేసాం. ఇప్పటికే ఏలేశ్వరం మండలంలోనే 19 రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసాం. ఎక్కడైనా ముందు అర్జెంట్ గా గర్భిణీలు కానీ, బాలింతలు కానీ, వృద్ధులు కానీ ఉన్నప్పుడు వాళ్ళని సెంటర్ కి షిఫ్ట్ చేసి వారికి అవసరమైన వైద్యం కానీ అన్ని ఆహార సదుపాయం అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే విధంగా రైతులకు కూడా మేము వారికి ఈ పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోమన్నాం. భగవంతుడి దయ వలన ఇప్పటి వరకు అయితే మన నియోజకవర్గానికి ఎటువంటి ఎఫెక్ట్ లేదు ఈ మొంతా తుఫాన్ వల్ల. ఒకవేళ ఏమన్నా ఎఫెక్ట్ వచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అన్ని రక్షణ చర్యలు చేపట్టాం.